హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్ అండి. ఈరోజు నేను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు హెల్దీ ఫుడ్ నేనైతే చికెన్లో ముల్లంగి వేసి వండుతున్నాను. ముల్లంగి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా నాన్ వెజ్లో చికెన్లో కలిపేసి వండుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. సో ముందుగా గిన్నె పెట్టేసుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు, ఇంకా దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నాకైతే టైం లేదని నేనైతే నార్మల్గానే వేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేనైతే 1/2 kg చికెన్కి ఒక పెద్ద సైజు ముల్లంగి వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఎవరికి నచ్చిన షేప్స్లో వాళ్ళు కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కూడా, క్యూబ్స్గా కూడా. నాకు ఇలాగే ఇష్టం అని చెప్పేసి నేను ఇలాగే కట్ చేశాను. ఇది వీడియోలో చూపించిన ప్రకారంగా ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ క్లైమాక్స్కి వచ్చే వరకు చిన్నగా అయిపోతాయి అవి మొత్తం బాయిల్డ్ అవి. ఇంకా ముల్లంగి కూడా వేసి ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికిస్తే చూడండి ఇలా మంచిగా ఉడుకుతుంది అనమాట. ఆయిల్లో ముల్లంగి బాగా ఉడికితే స్మెల్ ఇంకా పచ్చివాసన రాదు, ఇంకా ఉడకనట్టుగా ఉండదు. తినేటప్పుడు సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మసాలా ఐటమ్స్ చూపించాను కదా ఫ్రెండ్స్, అదైతే ఒక స్పూన్ వరకు ఇలా పౌడర్ చేసుకొని నూనెలో కర్రీ ఉడుకుతున్నప్పుడే యాడ్ చేసుకుంటే ముక్కకు అనేది చాలా బాగా పడుతుంది అనమాట. బాగుంటుంది అప్పుడు ఫ్లేవర్ కానీ కారం కానీ చాలా బాగుంటుంది. ముల్లంగి నేనైతే చికెన్లో వేస్తాను, ఫ్రై కూడా చేస్తాను అనమాట. ముల్లంగి ఫ్రై ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆ రెసిపీ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా అడుగంటకుండా అంత బాగా కలిపేసుకోవాలన్నమాట. దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇంకా మీ కారానికి తగినంత మీరు కారం వేసుకోవచ్చు. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. రుచికి తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, ఇంకా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేసి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం గ్రేవీ కూడా కావాలి కాబట్టి నేనైతే ఒక 1 కప్ వరకు, టీ కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మేమిద్దరమే కాబట్టి ఎక్కువ గ్రేవీ పెట్టడానికి ఇష్టపడను. మా వారికి గ్రేవీ అంటేనే ఇష్టం. నాకేమో అసలు గ్రేవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట. అంటే నార్మల్గా ఉండడానికే ఇష్టపడతాను. ఎక్కువ వాటర్ నాకు అస్సలు నచ్చదు. సో చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీని చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఇంకా ముల్లంగిలు కూడా ముక్కలు అయిపోయింది. చాలా బాగా కుక్ అయిపోయిందనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్. మా అమ్మమ్మ చేసి పెట్టేదనమాట. ఇంకా ఇప్పుడైతే నేను వండడం నేర్చుకొని నేనే చేసుకుంటున్నాను. సో ఇంకా దీంట్లోకి అయితే పుదీనా, ఇంకా ఎలాంటి అడిషనల్గా మసాలాలు ఏం వేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది. మనం వేసుకున్న స్పైసెసే చాలా బాగుంటుంది అనమాట తినడానికి. సో ఇప్పుడైతే ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేశాను. మీరు పుదీనా కూడా యాడ్ చేయకండి, స్మెల్ అయితే అస్సలు బాగోదు ముల్లంగితో కాంబినేషన్. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే కంప్లీట్గా మనకి కర్రీ అయితే కుక్ అయిపోతుంది అనమాట. ముల్లంగి తినని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్తో కలిపేసి తిన్నా, ఫ్రై కూడా చాలా బాగుంటుంది అన్నంతో, చపాతీతో కూడా. నేను ఒకసారి ఆ రెసిపీని కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ముల్లంగి అయితే హెల్దీ ఫుడ్డే, అది అందరికీ తెలిసిందే. సో తినడానికి అయితే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే సర్వ్ చేసుకుందాం వచ్చేయండి. ఇంకా ఒక బౌల్లో కర్రీ అయితే షిఫ్ట్ చేసేసాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.